నేను ప్రేమించిన అమ్మాయి నీవు చేపట్టిన భార్య. ఒడ్డున గుండె చూస్తున్నావా వీరా? వెల్లువలో దూకి తుఫాన్లకు ఎదురొడ్డి విషమ సమస్యలను గుప్పిట్లో బిగించే శక్తి నీకే ఉంది సేతు. ఒడ్డున ఉండి చూడవలసిన వాణ్ణి నేను. కానక్కర్లేదు, అండగా నేనున్నాను. నీ సమస్య ఏమిటో చెప్పు. చిక్కు విడని సమస్య, నా జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జటిల సమస్య. అది రహస్యమా? నాకు చెప్పకూడని రహస్యమా? కాదు, వినుసేతు. నా భార్య ఒక విచిత్ర వ్యక్తి. సహధర్మచారిణిగా సమస్త పరిచర్యలు చేస్తుంది. కానీ కన్యప్రాయంలో రేకులు విప్పి కాంక్షలను కాదంటుంది. చిరునవ్వే సమాధానంగా అపరయోగినిగా కాలం వెళ్లబుచ్చుతుంది. చెప్పరాని ఏదో వేదనతో చిక్కి శల్యమైపోతున్నది. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పట్టలేక ఇంతకు ముందే అడిగాను, ఎందుకిలా రోజు రోజుకు కృంగిపోతున్నావు మీనా అని. వీరా, నీ భార్య పేరు? మీనాక్షి. ఏ ఊరు? మీ ఊరే. అవును, అయినా నీకెలా తెలుస్తుంది? వాళ్ళది పేద కుటుంబం, పెంకుటిల్లు, తల్లి తాను. మీనాక్షి పేద కుటుంబం, పెంకుటిల్లు, తల్లి తాను. మిత్రులిద్దరూ సౌందర్యారాధకులే, ఇద్దరూ సాధకులే. కానీ ఇద్దరూ ఒకే అందం కోసం పందెం వేస్తున్నారు. ఇది ఎంతకు దారి తీస్తుందో. అసంభవం, అసంభవం. అలా జరిగింది. నా విషాదగాథ వినిపించి నీకు ఆందోళన కలిగించాను. నన్ను క్షమించు సీతు. ధర్మం చెరా పరంజే విరుందు, ధర్మం చెరా పరంజే విరుందు, ధర్మం చెరా పరంజే విరుందు, ధర్మం చెరా పరంజే విరుందు, ధర్మం చెరా. ఏమిటి కానుకలు? ఎవరి కోసం? నీ శ్రీమతికి, నా సోదరికి. ఏమిటి విశేషం? తోబుట్టువులు లేని నాకు ఒక సోదరి లభించటం విశేషం కాదా? వీరా, ఈ కానుకలు ఈ గంధము పెట్టే తీసుకుని వెళ్ళు. ఆమెకు అందించి చెప్పు, అన్నయ్యకు ఆతిథ్యం ఇవ్వాలని. ఈ కానుకలు గ్రహించి ఈ పూట కమ్మని విందు భోజనం వడ్డించాలి. వీరా, మన మైత్రికి ఇంతవరకు అరలు లేవు, అరమరలు లేవు, ఇక ముందు ఉండవు అని మనం ఇరువురం ఉద్ఘాటించే సన్నివేశం ఎదురై. మిత్రమా, నేను చెప్పేది విను. విన్న తర్వాత ఆ మిన్ను విరిగి మీద పడ్డా చెలించను అని అను. నీ మీద ఒట్టు. అచ్చమైన స్నేహాన్ని ఏ ఇనుప తెరలు విడదీయలేవు సీతు. వీరా,
అయితే విను, నీ భార్యను వెంటనే పిలు, నా ఎదురుగా వచ్చి నిలబడము. అలాగే మీనా. వీర, నా ప్రేమగాథ నీకేనాడో వివరించా. ఏ మగువ నా మనస్సును హరించిందో, ఏ ప్రణయిని మధుర స్మృతికి లోనై నా ధర్మపత్నినే విస్మరించాను, ఏ అతిలోక సౌందర్యం నా కళ్ళ నిండా నిండి నా కర్తవ్యాన్ని తృణీకరించాను. కనిపించిందా సేతు? కనిపించింది, నా కళ్ళు తెరిపించింది. ఇంతకు ఎవరామె? వీరా, నీ గుండెను గండసలగా మార్చుకుని నేను చెప్పేది విను. నా అందాల స్వప్నం, నీవందుకున్న సత్యం, నేను ప్రేమించిన అమ్మాయి నీవు చేపట్టిన భార్య. వీర, వీర, విధి ఆడిన వింత నాటకం ఇది. ఆ మీనాక్షీదేవి మీద బాస చేసి చెబుతున్నా, నీ భార్యలో నా సోదరిని చూచుకుంటున్నా. నా పట్ల నీకున్న విశ్వాసమే 1000 దేవతల దీవెనగా భావిస్తున్నా. ఈ విషమ పరిస్థితులు నీ ఔదార్యం కోటి వెలుగులతో వికసించి మన తీరని మైత్రికి ఆరని జ్యోతి. ఏమంటావు వీర, ఏమంటావు? యాచకుణ్ణి నేను, దాతవు నేను. కాదు సీతు, కాదు. విశాల హృదయంతో విశ్వాన్నే కౌగిట పొదువుకున్న విజేతవు నీవు. సీతు, నీ వంటి పురుషోత్తముడు మిత్రుడుగా లభించటం మా పూర్వజన్మ సుకృతం. వీరా, మీనా, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన ఇంటికి విందుకై వచ్చాడు. ఆ స్వామి అందించిన చీర కట్టుకు, ఆ పసుపు కుంకుమలు పెట్టుకు, మనిద్దరం అతని పాదధూళి శిరస్సులో చల్లుకుందాం. ఈనాడు లభించనున్న ముక్తి సామ్రాజ్యాన్ని ఈనాడే పొందుదాం. ఇంతలోనే ఏదో ఆలోచనలో తేలిపోతున్నావే సేతు. చూపు ఏ అంతరాంతరాలలోకి వెళ్ళిపోయింది. ఎందాక నా అర్థంగి దాకా రాక రాక తన బ్రతుకు వాకిట పదం మోపిన ప్రాణేశ్వరుణ్ణి పూల దూసిళ్లతో పులకించిన కళ్ళతో ఆహ్వానించే నా జీవితేశ్వరి దాకా. ప్రభు, యువరాజులం గారు తమని వెంటనే ఇచ్చేయమన్నారు. ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పు. వెళ్ళు. దేవర వారు క్షమించాలి. ఉన్నపాడిన తమరిని రమ్మని యువరాజులం గారి ఆజ్ఞ. సరే. ఝన్ 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 తెలుగు వన్